మంత్రి జూపల్లి కృష్ణారావు మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఆర్థిక దుర్బలపరిచిన సందర్భంలో కూడా ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని అభివృద్ధి గారు ముందుకు తీసుకెళ్లే కార్యం చేస్తా ఉన్నాం. వీటికి సంబంధించి స్పీకర్ గారు నిర్ణయం తీసుకుంటారు. సుప్రీంకోర్టు పరిధిలో ఉంది, కోర్టు పరిధిలో ఉంది. దానిపైన మనం ఏది మాట కూడా కరెక్ట్ కాదు. సో డెఫినెట్గా చట్టం ప్రకారమే జరుగుతుంది. ఇది కూడా థ్యాంక్ యూ. ఇప్పుడు సపోజు నేను రోజు ఊరు తిరుగుతూ ఉంటా, రోజు ఊరు ఓ జిల్లా తిరుగుతూ ఉంటాం. అందుబాటులో ఉండకపోవచ్చు. అందుబాటులో లేనప్పుడు ఏడుంటే అక్కడికి వస్తారు. వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం దానికోసం వస్తారు. దాన్ని తప్పిటపడతారు అంటే వాళ్ళ నియోజకవర్గం వదిలిపెట్టుకొని 4 రోజులు 10 రోజులు పడిగాపులు కాస్తారా? నేను రెండు రోజులు నేను ఆదిలాబాద్లో ఉన్నా, మనం నార్కల్ జిల్లాకు పోయినా, వనపల్లి జిల్లాకు పోయినాం, ఎక్కడో ఉన్నాం. వాళ్ళ నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమస్యల పరిష్కారం కోసం మంత్రులు ఎక్కడుంటే అక్కడికి వస్తారు. మంత్రులు ఎడ ఉంటే అదే ప్రభుత్వం, అక్కడ ప్రభుత్వం ఉంటే లెక్క.